ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చతుస్సూత్రి శంకర భాష్యం మనం చెప్పుకుంటూ విద్యల వ్యవహారము, వివేక వ్యవహారము, దాని గురించి చెప్తూ ఇక్కడ తమేతం అవిద్యాఖ్యం ఆత్మాత్మనో ఆత్మానాత్మనో ఇతరేతర అధ్యాసం పురస్కృత్య అని ఈ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలన్నీ కూడా లౌకిక స్మార్త వైదిక శాస్త్రాలన్నీ కూడా అవిద్యా విషయంగానే ఉన్నాయి అని చెప్పేసినారు. అది అందుకనే వాళ్ళు సర్వాణి చ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ శాస్త్రాలు, ఈవెన్ మోక్షపరాణి ఉపనిషత్తులు కూడా, మోక్ష జ్ఞానాన్ని కలిగించేటువంటి బ్రహ్మ విద్య ఉపనిషత్తులు కూడా అవిద్య అంతర్గతమే అయ్యింది. అవిద్యని మినహాయింపు లేదు అవిద్య దాంట్లో, అది కూడా అవిద్య విషయమే. ఎందుకంటే గురువు, శాస్త్రము, తర్వాత బంధము, మోక్షము, ప్రమాణము, ఉపదేశము ఇత్యాదులన్నీ ఉన్నాయి కదా దాంట్లో, అవన్నీ కలిపి అనమాట. అట్లా అయినా సరే మనము కొంతమంది ఏదో చెప్తుంటారు, దానికి అర్థం తెలియదు. మరి ఒక బుక్ రాసేవారు, మాయతో జయించటం అంటే, మరి దానికి అర్థం చెప్పాలి కదా. మాయతో జయించటం అంటే అవిద్యలోనే ఉంది బ్రహ్మ విద్యా శాస్త్రము, బంధమోక్షాలు, గురువు, శాస్త్రము, శిష్యుడు, ఇదంతా మరి అవిద్యలోనే మనం ఉండి అవిద్యని దాటాలి, అవిద్యని తెంచాలి. అది మాయతో జయించటము అంటే. మరి అర్థం చెప్పరు. మళ్ళా అది చెప్పినారనుకోండి, వాళ్ళే బాగుపడతారు. ఊరికే పై మాటలు చెప్పుకుంటూ ఉండేట్లాగా, పై మాటలు అవన్నీ. అదే తెలిస్తే వాళ్ళకి అధ్యాస అనేటువంటి చెప్తారు కదా వాళ్ళు, వస్తుతంత్రం కర్తతంత్రం అని చెప్తారు కదా. అంటే పై మాటలు కూడా చెప్పుకుంటుంటారు, దాని లోతు ఏమీ తెలియదు, ఆ మూలం ఏమిటి అని తెలియదు. అందుకని ఇంతవరకు అధ్యాస గురించే చెప్పలే వాళ్ళు, అధ్యాస విషయం చెప్పరు. ఇదంతా అధ్యాస చెప్తే సాధన చెప్పరు. అర్థమైందా? వాళ్ళకి సాధన జన్య జ్ఞానం అన్నమాట వాళ్ళకి. అంటే అప్పుడు ఏమైంది? ఉపాసన అయిపోయింది. అప్పుడు ఉపాసన అయిపోయింది కదా, బ్రహ్మ విద్య చెప్పిన మళ్ళీ ఉపాసన కిందకే తీసుకెళ్ళిపోతారు. బ్రహ్మ విద్యా జ్ఞానం వెండము మళ్ళా ఉపాసన చేసుకోవటం, సాధన చేసుకోవటం. అందుకనే గురువు, శాస్త్రము, ప్రమాణము, ఉపదేశము గౌరవం అయిపోద్ది వాళ్ళకి, ముఖ్యం కాదు. అందుకని విద్యకు వచ్చేటప్పటికేమో నిద్రపోతారు. కర్మకాండ ధ్యానము జ్ఞానమేమో అలర్ట్గా ఉంటారు. ఆ ధ్యానం కూడా ఎక్కువసేపు చేయించేయడం వల్ల నిద్ర వచ్చేస్తుంది దగ్గరికి. అంటే సీరియస్ లేదు వాళ్ళకి దేని మీద, అంటే సీరియస్గా వచ్చినట్టు కాదు అక్కడికి. రావణాసురుడు వాడు సీరియస్గా వచ్చి తపస్సు చేసినాడు,
నువ్వు సీరియసే లేదు నువ్వు సాధనకు వచ్చేదానికి. ఊరికే అది ఏదో కుటుంబాల్లో ఒక అలా అటు కొడితే అటు వచ్చి పడిపోయే, మళ్ళీ అక్కడేమో సీరియస్గా లేకపోయేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఒక ఆశ్రమం కట్టుకొని డబ్బు సంపాదించుకొని అక్కడ కూర్చునేది. మళ్ళీ బిజినెస్ అది, విద్య కాదు అది. అందుకని మా కళ్ళ ముందే కట్టడాలు కనిపిస్తుంటుంది కానీ విద్య కనిపించదు. మామూలు వాళ్ళు కనిపించకపోతే పోనే కానీ మనకన్నా కనిపించాలి కదా, వీళ్ళు ఎంత సంప్రదాయము మెయింటైన్ చేస్తున్నారు అది. అందువల్ల అధ్యాస విషయము ఇట్లా పైన మాయతో జయించటము ఆ కబుర్లు బాగానే ఉంది. ఇది అన్నమాట అది. ఏది బ్రహ్మ విద్యా శాస్త్రం కూడా అవిద్యలోనే ఉంది. అయినా సరే అవిద్యని దాటుకోవచ్చు, అవిద్యనే దాటిస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు మన అహంకారంతోనే మనం ఆత్మజ్ఞానం కూడా కలిగించుకుంటాం. 3 గుణాలతోనే కదా ఆత్మానాత్మ వివేక విచారం కూడా చేయాలి. ఏ మనసు అయితే ఆత్మ విద్య యందు పనికిరాదో మనస ఏవ అనుద్రష్టవ్యం. ఆ మనసు చేతనే మనము ఆత్మజ్ఞానాన్ని కలిగించుకోవాలి, తెలుసుకోవాలి. ఎట్లాగా శమధమాదులు, దానికి ఏం కావాలి? మళ్ళీ శమధమాదులు అనేది తపస్సు కాదు, సాధన కాదు, గురు దగ్గర వినడమే అనమాట. వినడంలోనే నీకు శమధమాదులు కలుగుతాయి అనమాట. అందుకనే ఎవడైనా చెబితే వినాలి ఆ మాట వినకుండా వాడు ఎంత సాధన చేసినా వాడికి అర్థం కాదనమాట. ఒకసారి చెబితే వినలేదు అనుకోండి, ఇంకొకసారి అయినా చెప్పాలి. అందువల్ల మనుషులు చెబితే విన్నప్పుడే బాగుపడతారు. ఒకసారి వినలేను రజోగుణంతో తమో గుణంతో, ఇంకొకసారి అయినా వింటేనే కలుగుతుంది జ్ఞానం. మనుషులు వినాలి కదా, వినరు. వినకుండా ముడికేస్తుంటారు. అహంకారం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, మంద బుద్ధి ఉంటుంది, మంద జిజ్ఞాస ఉంటుంది. వినరు అనమాట. మళ్ళా అయినా చెప్పితేనే వాడికి జ్ఞానము కలుగుతుంది, అర్థం చేసుకుంటాడు. నేను చెప్తే వినను కానీ సాధన చేసుకుంటాను అంటాడు. ఎట్లాగా? అసలు నువ్వు గురువుకి శాస్త్రానికి ఒక ప్రమాణానికి లొంగని మనసు నువ్వు సాధనలో ఏకాంతంలో కూర్చుంటే అది నిన్ను ఊరిక ఉంటుందా? దానికి అక్కడ ప్రమాణం ఏముంది? ప్రమాణమే లేదు. అందువల్ల ఎప్పుడైనా సరే ఒకటి దగ్గర పోయి మనము స్కేల్ అడిగాము, టేప్ అడిగాము కొలతకి, వాడేమో బెడ్ చూపించాడు. అన్నిటికీ నా దగ్గరికే పోతున్నావు, పరిగెత్తుకుంటావు, స్కేలు అంటావు, టేప్ అంటావు అని. సరే నువ్వు ఇవ్వకపోతే పోయావా, నేను కొలుచుకుంటాను, ఇట్లా కొలుచుకున్నాడు అనుకోండి, కొలుచుకోగలవా? ఎలా కొలుచుకుంటావు నువ్వు? అట్లాగా నువ్వు చెప్తే నేను ఏమన్నా పోతే నువ్వు ఏం సాధన చేసిన ఏకాంతంలో కూర్చొని నీ మనసు ఇంకా 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 ఏం చేస్తుంది? ఇబ్బందులు పెట్టేస్తుంది. అందుకని ఎప్పటికైనా వినాల్సిందే. ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా వచ్చి సాత్వికమైన బుద్ధితో, వినయము, విధేయతతో వినాల్సిందే. కానీ వినను, నేను చెప్తే వినను అంటే ఒకడు అంటాడు, నేను చెప్తే ఎవరు చెప్పిన వినరయ్యా అంటే నీ పిల్లలు కూడా స్కూల్కి పంపించుకయ్యా, వినాలి అక్కడ కూడా. మళ్ళీ అక్కడ కూడా వినాలి కదా. మాకు వినే సంస్కారమే లేదు. వినే సంస్కారం లేకపోతే నీ పిల్లలు కూడా పంపించుకయ్యా, స్కూల్కి పంపించయ్యా. నువ్వు ఏ కంపెనీలో కూర్చున్నా మీటింగ్ పెడతాడు వాడు, ముందు ప్రణాళిక అంతా చెప్తాడు. అక్కడ కూడా వినన్నా బాగుంటే అలాగైతే ఇంటికి పోయ్యా నువ్వు. అది జీతాలు ఇచ్చేది ఊరికేనా? కూర్చొని చెప్తారు వాళ్ళన్నీ. మీటింగ్లు ఉంటాయి, అక్కడ వినయం విధేయత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తల బిరుసు చూపించినావు అనుకో, ఇంటికి పంపిస్తారు. కాబట్టి వినడం నేర్చుకోవాలి ముందు, సంస్కారం. అందువల్ల ఏ మనసు అయితే వినేది కాదో
అదే మనసు చివరికి శమధమాదులు కల్పించుకొని శ్రవణానికి యోగ్యతగా తయారైపోతుంది, అర్హత పొందుతుంది. విన్నబో అంటే ఎట్లాగా. అందుకనే ఆ వినే సంస్కారం లేనటువంటి ఈ యొక్క ఆశ్రమాలు, కేంద్రాలు, ఆధ్యాత్మికం అనే పేరుతో ఉండేవన్నీ అవి ఏం చేస్తాయి? పుస్తకం జోలికి బావు, శాస్త్రం జోలికి బావు, గురువుల జోలికి బాదు, సాధన చేసుకుంటూ కూర్చుంటుంది. ఏమవుద్ది? సాధనకు నీకేం పనికొచ్చేది? ఇంద్రియాలు పనికొస్తాయి. ఇంద్రియాలు ఏం చేస్తావు నువ్వు? ఇంద్రియాలు అక్కడ ఉండే ఇంద్రియాలు, వినేదానికి ఉండే ఇంద్రియాలే నీ దగ్గర ఉండేది. చేసేదానికి ఇంద్రియాలే చేతులు ఉంటాయి. స్థూల శరీరం అంతా చేసేదానికి ఉంటుంది. మనకు ఒక బుద్ధి ఒకటి ఏడ్చింది కదా, ఆ బుద్ధి ఏం చేస్తుంది? అవి వింటుంది. సర్కస్ చేయలేదు కదా, దానికి స్థూల శరీరం లేదుగా. అందువల్ల బుద్ధి వినికిడి లక్షణం కలిగింది. జ్ఞాన లక్షణం అదే. బుద్ధికి ఏముంది? జ్ఞాన లక్షణం ఉంది. వినాలది, వింటేనే. లేకపోతే అన్యత శరీరానికి వేసిన ఆసనాలు దానికి వేయించలేము కదా, వేయించలేము దానికి. అది కేవలము జ్ఞానక్షేత్రం అది. అందుకనే విని కూర్చోవాలి, కూర్చొని వినాలన్నమాట గురువుల దగ్గరికి వెళ్ళి. అప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది. అదనమాట మాయతో జయించటమంటే అధ్యాసలోనే ఉంటాము, అధ్యాస విచారం చేసుకుంటాము, దాని గుర్తు మనకి తెలుస్తుంది అనమాట. ఎట్లయినా సరే సంసారం గురించి గుర్తు తెలియాలంటే సంసారానికి బయట ఉంటే తెలియదు, సంసారంలో దూరాలి. అదే ఈ భార్య బిడ్డలు వ్యవహారం అంత దూరంగా నువ్వు కూర్చొని ఋషికేశంలో కాషాయం కట్టుకొని కూర్చుంటే నీకు వాళ్ళు అర్థం కాదు. అక్కడికి వచ్చి చేరు పిల్లలేంటి, పెళ్ళామేంటి, ఏమిటి ఇవన్నీ నీకు బాగా అనుభవం వస్తుంది. ఏదైనా కరెంటు తెలియాలంటే ఏం చేయాలమ్మా? చూస్తేనా? ఏలు పెట్టి ముందు ఏలు పెడితే తెలుస్తుంది. దూరంగా ఉండి నువ్వేంటి కరెంటు సంగతి తెలిసేది? నిప్పులో కూడా అంతే, ఏలు పెడితేనే తెలుస్తుంది కాలుతుందా లేదని. సంసారంలో కూడా ఉంటే దాని లోపల ఉండి బాగా చూస్తే తెలుస్తుంది రాగద్వేషాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎట్లా చేస్తుంటారు, పాపతాపాలు, సుఖ దుఃఖాలు అవన్నీ. సంసారానికి ఊడిపోయి నువ్వు సంసారం గురించి అభివర్ణనే చేయలేవు, నీ వల్ల కాదు. నీ మహనీయులంతా సంసారాల గురించి చెప్పేవాళ్ళందరూ, ఋషులందరూ దాంట్లో మునిగి తేలి బయటపడ్డారు. అందువల్ల ఉత్థాయ అంటారు వాళ్ళు ఈ సంసార తాపం నుండి పైకి లేచి నిలబడ్డారు జ్ఞానంలో అని మాట్లాడలేదు. అందుకనే మాటకొస్తే సన్యాసం అది ఇది ఆశ్రమాలకు పోతే నీకేం వస్తుంది, అక్కడ ఉంటే గాని తెలియదు ఆ సంగతి అంతా. అందుకని మాయలో ఉండి మాయని జయించాలి, అవిద్యలో ఉండి అవిద్యను జయించాలి, నవద్వారపురంలో ఉండి నవద్వారపురానికి విలక్షణమై ఉండవలే అనమాట. అంతేగాని వేరే విషయం కాదు. అట్లా ఇప్పుడు అర్థమైంది కదా. అందుకని గురువుల దగ్గర కూర్చొని వినాలి, వినే సంస్కారం ఉండాలి. దాన్నే సత్సంప్రదాయం అంటారు. ఈ శ్రవణం ఎక్కడెక్కడ చేయిస్తారో అది సత్సంప్రదాయం అంటారు. అట్లా అందుకనే ఇట్లాంటి ఆశ్రమాలు వీళ్ళందరూ ఉంటారు కదా, మిగిలినవన్నిటికీ బాగానే ఉంటారు. శ్రవణం ఏదైనా పుస్తకం పట్టుకొని చెప్తున్నారంటే అక్కడ పోయి పారిపోతుంటారు, ఉండరు అక్కడ. వాళ్ళు చెప్పేది లేదు, వినేది లేదు. వాళ్ళకు కూడా ఆ గురువు కూర్చొని పెట్టి చెప్పడం, కూర్చొని వినాలి. మీరు ఆశ్రమాలకు ఎందుకు వచ్చింది, డొనేషన్లు పోగేసేదానిక చెప్పరు. అట్లా ఈ లైలా గీలా లాంటి వాళ్ళందరూ అంతే అనమాట. క్లాస్ జరుగుతూ ప్రవచనం మొదలు పెట్టుకొని పారిపోతారు వీళ్ళు. పారాయణ మేనేజ్మెంట్ ఏం చేస్తారు. అందుకనే శుద్ధ ముద్ద అవుతారు వాళ్ళు. ఆ నంది మాత్రం కాదు, పందిగానే ఉంటావు అంతే. నంది ఎప్పుడు అవుతావు? శ్రవణం చేయాలి కదా. అది ఎదుగురా పోయింది అని ఆ గురువుకి తెలుసు సంప్రదాయం అని, ఆయనకే తెలుసు. ఊరికే ఓకదంపుడు ఇవన్నీ ఆ గురువుకు తెలిపితే శ్రవణానికే ప్రాధాన్యత ఇస్తారు, కూర్చొని పెట్టి చెప్తారనమాట. అది అందుకని మాయతో జయించటం అంటే అవిద్యలో ఉన్నాము, అవిద్య విచారం చేసుకొని దాంట్లో బయటపడాలి. ఎందుకంటే ప్రత్యక్షాది ప్రమాణాలంతా అవిద్యలోనే ఉన్నాయి. ఈవెన్ కర్మశాస్త్రము, జ్ఞానశాస్త్రము,
అంతా కూడా అవిద్యలోనే ఉన్నది. కథం పునః అవిద్యావద్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చ ఇది అని అడిగాడనమాట. ఇది చెప్పాలి. కథం పునః అవిద్యావద్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చ ఇది. అప్పుడు వాళ్ళు అడిగారు కదా, ఈ అన్ని శాస్త్రాలు కర్మకాండ శాస్త్రం అయితేనేమి, పరవిద్య, మోక్ష శాస్త్రం అయితేనేమి, ఉపనిషత్తులు, కర్మకాండ మొత్తం అవిద్యాంతర్గతంగా ఉన్నాయి అని చెప్పినప్పుడు ముండకంలో కూడా వచ్చింది. ఓ వేదాంత విషయం కూడా అవిద్య, బ్రహ్మ విద్య విషయం కూడా అవిద్య అనగానే అప్పుడు ఏమండి ఇది కూడా అవిద్యనా, పరాపర విద్యలు రెండు కూడా అవిద్యనా అంటే చెప్పారు వాళ్ళు. అక్కడ అక్షరాలన్నీ కూడా అవిద్యే, అర్థం సత్యము అని చెప్పారు. అర్థం ఒకటే సత్యము. అక్షర రాశి ఉపనిషత్తులో అర్థమేమో గురువు చెప్తాడు. అర్థం ఏం చెప్తాడు? గురువు చెప్తాడు. అర్థం గురువు చెప్తాడు. ఆ అక్షరాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి. వేదశాస్త్రం అంతా అక్షరాలు, అక్షర రాశి. గురువు ఏమో అర్థం చెప్తాడు అన్నమాట. ఆ గురువు వాళ్ళ సంప్రదాయంగా తెలుసుకొని ఉంటారు, వాళ్ళ గురు పరంపరలో తెలుసుకొని ఉంటారు అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా అదే పెట్టుకొని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ పూర్వపక్షి. అయితే మరి కథం పునః అవిద్యావద్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చేతి. దీంట్లో వేదాంత శాస్త్రం కూడా వచ్చేసేసి అదే. అయితే ప్రత్యక్షాది ప్రమాణాది శాస్త్రములు, ఈవెన్ ఉపనిషత్తు శాస్త్రము కూడా అవిద్యావద్ విషయాలని ఎట్లా అంటేరి, ఎలా అంటున్నారు, ఎందుకు అన్నారు అట్లాగా అంటే చెప్తున్నారు. అయ్యా ప్రమాణాలకి మనము ఇంద్రియాలు వాడాలి. ఇంద్రియాలేమో దేహానికి తగులుకోనున్నది. దేహాభిమానం ఉండకుండా ఉండదు దానికి. ఇంద్రియాలకి ఏముండవు, దేహాభిమానం పెట్టుకొని ఉండవు. అందుకని దేహాభిమానంతో ఉండే మనసుతో నువ్వు ఎంత కళ్ళు మూసుకున్నా సరే, ఎంత గుహలో కూర్చున్నా సరే, బిగపట్టుకున్నా సరే దేహాభిమానం పోదు దానికి. దేహాభిమానం చూసారా, దేహాభిమానం పోవాలంటే ఏం చేయాలి అంటే అర్థమైందా, బాగా ఇనప రాడ్లు నిప్పులో పెట్టి కాల్చి ఒంటి నిండా వాతలు తీస్తే పోద్దా? దేహాభిమానం ఎవడుకుండేది? ఆ మైండ్కి ఉంటుంది అనమాట. మైండ్కి వాతలు పడవు, మైండ్కి వాతలు పడవు. అప్పుడు కనిపెట్టాలి మైండ్ని. మైండ్ మాటకి నొచ్చుకుంటుందా, దెబ్బకు నొచ్చుకుంటుందా అని చూసుకోవాలి. మాట పడదనమాట, మాట పడదు అసలు. అందువల్ల మాట పడదు కాబట్టి బ్రహ్మం మాట పెట్టాలి దానికి. లోకం మాట పడదు, అది దేహేంద్రియాలు. అందుకని ఎంతసేపటికి దేహం ఉంది అంటే అది దానికి దేహం ఉందంటే అభిమానం ఉంటుంది. దేహం లేదంటే గడిచిపోయిపోద్ది. అదేంటమ్మా అట్లా అన్నారా, దేహం లేదు అన్నాం అనుకోండి, దేహం లేదు అనే మాటతో తిడితే దానికి ఏం అర్థం కాదు అది. ఎందుకంటే దేహాభిమానంతో ఉంది కదా మైండ్. దేహం లేని స్థూల సూక్ష్మ శరీర రహితమైనటువంటి శబ్దాలు వాడామనుకోండి, మైండ్ గిరగిర తిరుగుతుంది, దానికి అర్థమే కాదనమాట. చూసారా, అప్పుడు అది వినగా ఏమవుద్ది, నాకు దేహం లేదా, దేహం లేనప్పుడు నేను ఇవన్నీ ఎందుకు గ్రహించుకోవాలి, దేహం మాటలు నేను గ్రహించుకోవాల్సిన పని లేదు కదా, ఈ ప్రకారంగా మానాపమానాలకు లోను కాకూడదు కదా, ఆ ప్రకారంగా నాకు రాగద్వేషాలు కలగకూడదు కదా, ఆ ప్రకారంగా నాకు ఏ రకమైనటువంటి మనసుకి ఇబ్బందులుగా రావు కదా, నాకు దేహేంద్రియాలు లేదంటున్నారు, స్థూల సూక్ష్మ శరీరాలు కాదంటున్నారు, నేతి అనేటువంటి ఈ ప్రకారంగా యుక్తుల ద్వారా ఇక్కడ నింద చేస్తుంటది, నిషేధం చేస్తుంటది. కాబట్టి నాకు ఈ విధంగా మానాపమానాలు తగలవు, నేను విలక్షణంగా ఉన్నాను అని అర్థం చేసుకుంటుంది అనమాట. ఎప్పటి వరకైతే దేహభావంలో ఉండేదానికి ఆ దేహానికి సంబంధించిన మాటలు దానికి పడుతుంది అనమాట, దానికి ఆకర్షించుకుంటుంది, అది స్పందిస్తుంది.
దేహరహితమైనటువంటి మాటలతో అదేమవుద్ది, గప్షిప్పుగా నిశ్శబ్దంగా నిలబడి వింటుంది అనమాట. దేహరహితమైన మాటలు దేహ మాటలకేమో స్పందన చేస్తుంది, దేహరహితమైన మాటలకేమో నిశ్శబ్దమైపోతుంది, స్థిరమైపోయి ఆలోచన చేస్తుంది అనమాట. అట్లా అందువల్ల ప్రత్యక్షాది అని ప్రమాణాన్ని విషయాన్ని శాస్త్రాన్ని అవిద్యావత్ విషయాన్ని, ఇదంతా అవిద్యా విషయాలే అని ఎందుకు అన్నారు అని అనమాట. సరే, దానికి చెప్పాలి. ప్రత్యక్షాది ప్రమాణాలు అనగానే అర్థమైతే ప్రత్యక్షము అంటే ఇంద్రియ విషయ ప్రమాణము అనమాట. ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియార్థ సన్నికర్ష జన్య జ్ఞానం ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియ అర్థ సన్నికర్ష జన్య ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియము అర్థము, ఇంద్రియార్థముల యొక్క సన్నికర్షము సంబంధం. ఇది చూడండి తార్కికుడు వాడే పదాలు. ప్రమాణాల గురించి వాళ్ళే చెప్తారు, మనకు ప్రమాణాలు లేవు. మనకు ఒక వేదాంతమే ప్రమాణం, అవిద్యా నివృత్తి అదే ప్రమాణం, అవిద్యా నివృత్తి. వాళ్ళ ప్రమాణాలు మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకు కాస్త ముందుకు తీసుకెళ్లేదానికి అదే ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణానికి అర్థం చూసారా, ఇంద్రియ అర్థ సన్నికర్ష జన్య జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియము విషయము వాటి సన్నికర్షము సంబంధం. ఇంద్రియ విషయ సంబంధం వల్ల కలిగే జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణ జ్ఞానం అంటారు అనమాట. అంటే ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రమాణం అనమాట. అంటే ఇంద్రియము విషయము సంబంధం వల్ల కలిగేటువంటి జ్ఞానమే ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి ఇక్కడ ఇంద్రియము లేదు, విషయము లేదు. ఆత్మ విషయంలో ఇంద్రియము పనికిరాదు, అది విషయము ఇంద్రియ విషయముగానే కాదు. ఇంద్రియము కాదు అది, ఇంద్రియ విషయము కాదు అది అనమాట. ఇంద్రియం లేదు అది. ఎందుకని లేదు? తత్ర చక్షుర్ గచ్చతి నవా గచ్చతి మనోన విద్మోన విజానీమ అని చెప్పేశారు కదా. అందువల్ల అక్కడ ఇంద్రియాలు వెళ్ళవు అని చెప్పినారు కదా. ఇంద్రియాలు ఎందుకు వెళ్ళవు అంటే ఇంద్రియ విషయం కాదు కనుక. ఇంద్రియ విషయం కాదు. ఇంద్రియ విషయం అంతా కూడా ఆ శబ్ద స్పర్శలు రసగంధాదులతో ఉండాలి, రంగు రూపు అవి కలిగి ఉండాలి. ఇవన్నీ అనమాట. అనుమాన ప్రమాణం కూడా లేదు. ఎందుకంటే పొగను చూసి నిప్పు అనుకోవడము. ఇక్కడ ఏం పొగ ఎవరు? ఆత్మ విషయంలో పొగ లేదు, నిప్పు లేదు. కాబట్టి పొగ నిప్పు రెండు ఉంటేనే కదా అనుమాన ప్రమాణము, అది లేదు. శబ్దము అనగానే ఏమన్నా ధ్వని విశేషమా? అది దానికి ఏమైనా కింద పడేస్తే ధ్వని వస్తుంది, గంట శబ్దం వస్తుంది, మోటార్ శబ్దం వస్తుంది, విమాన శబ్దం వస్తుంది. అశబ్దం కదా, ఆత్మ అశబ్దం కదా. మరి నీకు ధ్వని విశేషం ఎక్కడుంది? శబ్ద ప్రమాణం కూడా పనికిరాదు. ఏ శబ్ద ప్రమాణం? లౌకిక శబ్దం. మరి మీరు అంటున్నారు కదా శబ్ద ప్రమాణం శృతి అనే. శృతి అశబ్దమే చెప్తుంది. శృతి ఏం చేస్తుంది? అశబ్దం చెప్తుంది. బ్రహ్మ అంటే శబ్దం ఎవడుంది దానికి? జీవుడు అనగానే శబ్దం ఉంది. జీవుడు అంటే ఊరికే ఉంటాడా? లోపల బయట రెండు శబ్దాలు ఉంటాయి జీవుడికి. లోపలేమో కొనగొడ కొడుకుతూ ఉంటాడు, రాగద్వేషాలు. బయట ఏమో ఇంద్రియాలతో దేహ విషయ సంబంధాలు కలిగి ఉంటాడు. వాడికి లోపల సౌండ్లు ఉన్నాయి, వాడికి బయట సౌండ్లు ఉన్నాయి. బయట ఏమో ఏదో ఒకటి ఇళ్ళు వాకిళ్ళు కదుపుతూ ఉంటాడు. లోపల సౌండ్లు ఉంటాయి, రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, మానాపమానాలు, బంధువులు, వాళ్ళు వీళ్ళు. ఊరికే ఉంటాడు, సౌండ్ లెస్ గా ఉంటాడు. వాడు నిద్రలో ఉంటాడు అంతే. అంటే కోమా వస్తే ఉంటాడు, సౌండ్ లెస్ గా ఉంటాడు మనిషి, ఎప్పుడు సౌండే. అర్థమైందా? అట్లా అనమాట. అందుకనే ఒక్కోసారి వాడు ఏకాంతంలో వ్యవహారం ఏమి లేకపోయేటప్పటికి, కాళ్ళు చేతులు పని చేయకపోయేటప్పటికి మైండ్ సౌండ్లకి భరించలేక అమ్మో నవలు కదా అంటుంటాడు. అట్లా సౌండ్లు చేసేస్తాయి అనమాట. మైండ్ పడుకో ఉంటాడు, కాళ్ళు చేతులు కదపలేడు. కదపలేనప్పుడు మైండ్ సౌండ్ చేసేస్తుంటుంది అనమాట. బొక్క తిప్పుకోలేడు, అటు ఇటు పోలేడు, కదలలేడు. అర్థమైందా? అంత సౌండ్ చేసి వదిలిపెట్టేస్తుంది మైండ్. ఆ మైండ్ సౌండ్లకి తట్టుకోలేక మనిషి ఎవరినో వచ్చి కూర్చోడంరా, చచ్చిపోతున్నాను ఎవరితో మాట్లాడలేక అంటుంటాడు.
ఎవరినో వచ్చి కూర్చొని రావరాదు, ఆ టీవీ ఎదురుగా పెట్టరాదు అంటాడు. ఎవరు మాట్లాడేవాళ్ళు లేదు, సౌండ్ ఇష్టం అనమాట వాడికి. ఇప్పుడు బయట సౌండ్ లేదు, లోపల సౌండ్ ఉంది. ఆ లోపల సౌండ్కి ఎంతసేపు ఉండగలుగుతాడు? ఆ లోపల సౌండ్ ఎప్పుడు బయట సౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల లోపల సౌండ్ తట్టుకోలేక బయట సౌండ్ కావాలంటుంటాడు. ఎవరన్నా వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా, నన్ను అట్లా ఏకాంతంలో వదిలిపెట్టి పోయారు అందరూ, ఎవరి బాడికి వస్తున్నారు ఏంటంటే. అందుకని ఉండలేడు వాడు క్షణకాలం కూడా. వీళ్ళు పోయి ధ్యానం చేయమంటే ఏం చేస్తారు? గుహలో కూర్చోవాలంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు వాళ్ళు, వల్ల కాదు. అందుకని బయటకు వచ్చేస్తుంటాడు అనమాట. అది అందువల్ల జ్ఞానం కలిగించుకున్నవాడేమో తనలో తాను ఉంటాడు. వాడికి వేదాంత విషయాలన్నీ మననం చేసుకుంటుంటాడు. వాడికి ఆ బయట సౌండ్లు వద్దురా బాబు, ఎందుకు ఎప్పుడు చూసినా రాగద్వేషాల సౌండ్లు ఇవన్నీ. ఇక్కడేమో తత్వ విచారం చేసుకుంటాం, మా గురువు చెప్పిన బోధ అంతా ఉంది, దాన్నే నేను మననం చేసుకుంటాను, నాకు ఎవరితో సంబంధమే లేదు. బో అరతిర్జన సంసదే జనులలో రమించరు, జైలులో రమించకనమాట, పారిపోతాడు అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా ఎందుకు అవిద్యావతి విషయాన్ని అన్నామో చెప్తున్నాను. ఉచ్యతే అని మొదలుపెట్టాడు వివరణ చూడండి. ఉచ్యతే దేహేంద్రియాదిషు అహం మమ అభిమానరహితస్య ప్రమాతృత్వానుపపత్తౌ ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తే. కాబట్టి ఉచ్యతే చెప్తున్నాం. దేహేంద్రియాదిషు అంటే దేహేంద్రియములందు అహం మమ అభిమాన రహితస్య నేను నాదని అభిమానం లేనివాడు, నేను నాది అని అభిమానం లేనివాడు దేహేంద్రియములందు వాడికి ప్రమాతృత్వ అనుపపత్తు. ప్రమాతృత్వం అనేది కలగదు. ప్రమాతృత్వం కలిగిన నేను ప్రమాత, నేను తెలుసుకునేవాడిని, నేను చూసేవాడిని, నేను వినేవాడిని, నేను శ్రోత, ద్రష్ట, మంత, విజ్ఞాత ఇత్యాదులే ప్రమాత అంటారు. ప్రమాత. దేహేంద్రియాలు ఎందు అభిమానం ఉండాలి. దేహేంద్రియాలు అంటే తెలుసు కదా, దేహము మనస్సు అంతఃకరణము, దేహము అంతఃకరణము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నిటి మీద అభిమానం ఉండాలి. నేను నాది అనే అభిమానం ఉండాలి అన్నమాట. అట్లా అభిమానం ఉంటేనే, అభిమానం లేకుండా కుదరదు. ఇప్పుడు నా కారు అయితే నేను ఎక్కితే నా కారు వీలు నాకు తెలుస్తుంది. డ్రైవర్ని ఎక్కించినప్పుడు ఏది పడితే అది చేస్తుంటాడు, నాకు బాధగా ఉంటుంది. ఏమిటా నా కారు తీసుకెళ్ళి మీరు ఎలా పడితే అలా తిప్పుతున్నారు, ఎలా పడితే అలాగే బ్రేక్లు వేస్తారు ఇష్టం వచ్చినట్టుగా, ఆ బ్రేక్లు అడిగి వస్తాయిరా నాకు మళ్ళీ ఖర్చు అంటుంటాడు. ఎందుకంటే వాడి కారు కదా అది. వేరే వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు, వాళ్ళకేమో అభిమానం లేదు దాని మీద. ఈయన కారుకి ఈయనకి అభిమానం ఉంది. మన దేహము ఇంద్రియాల మీద మనకు అభిమానం ఉంటుంది. వేరే వాళ్ళు ఈ దేహ ఇంద్రియాల మీద అభిమానం పెట్టుకోరు. పెట్టుకోపోయేటప్పటికి వాళ్ళు ఏదన్నా అంటే నేను ఊరుకుంటానా? నా దేహాన్ని, నా ఇంద్రియాల్ని, నా మనసుని ఏమన్నా అంటే ఊరుకుంటానా? ఊరుకొని ఉండవు. నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఊరికే గట్టిగా రాసినట్టు ఊరుకోరు. వాళ్ళు ఏమమ్మా అలా రాసేస్తున్నా, నా మొహం పోయేటట్టు ఉంది. అర్థమైందా? ఎందుకంటే నా దేహం మీద నాకు అభిమానం ఉంటుంది, నీకేముంటుంది? కాబట్టి దేహేంద్రియాల మీద అభిమానం ఉంటేనే ప్రమాతృత్వం వచ్చేది. నేను తెలుసుకునేవాడిని, చూసేవాడిని, వినేవాడిని, తినేవాడిని అనేది ప్రమాత. అంటే అది నేను నాది అనేది ప్రమాత అనమాట. దేహేంద్రియాలు ఎందు నేను నాది అనే అభిమానం లేనివాడు డెడ్ బాడీ అది. అట్లాగా మత్తు ఇంజెక్షన్ వేసేసి అట్లా మత్తు ఇంజెక్షన్ వేసేసిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్స్ లో మత్తు ఇంజెక్షన్ వేసేసిన తర్వాత మొత్తం బట్టలన్నీ ఊడి తీసాడు.
ఏమో. అందుకని ముందుగానే వాళ్ళ డాక్టర్లు ఏం చెప్తారు, మత్తింజన్ ఇస్తున్నాను అక్కడ మూడుకో ఎవరికో పిల్లలకో చెప్తారు, నగలు తీసేయండి, లేకపోతే నర్సులు వస్తారు వాళ్ళు తీసి లోపల పెట్టుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే మత్తిగానే దాంట్లో నేను నాదిపోతుంది, అది స్తబ్దమైపోద్ది, మొద్దుబారిపోతుంది. మైండ్ మొద్దుబారిపోయింది అనుకోండి, మైండ్లో కదా తలంపులు రావాలి, తలంపులు రావుగా, తలంపులు రావు అన్నమాట. అట్లా అదే అనమాట. ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా సరే కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ చలికాలం గట్టిగా గట్టిపోయి ఉంటుంది కదా, దాంట్లో ఆ సీసా ఇక ప్లాస్టిక్ సీసా కన్నం పడవండి, అక్కడ పెట్టండి, ఏం కాదు. ఎందుకని కాలం దాంట్లో. అదే కానీ వేసవికాలంలో పడవండి, మొత్తం కిందకు వచ్చేస్తుంది. అట్లాగే ముద్దుబారిపోయి ఉంటుంది అనమాట మైండ్. అంతఃకరణ ముద్దుబారిపోతే నేను అది స్పందన రాదనమాట. అందుకని మనసు ఎప్పుడు కూడా అంతఃకరణ బాగా స్పందనగా ఉండాలి. మత్తులో ఉండదు, కోమాలో ఉండదు, డెడ్ బాడీలో ఉండదు, స్పందన ఉండదు. అట్లా అనమాట. అందుకని అప్పుడు ఏమవుతుంది, అలా పడి ఉంటాం మనం డెడ్ బాడీలాగా. కాబట్టి నేను నాది అనే అభిమానము సచేతనంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మానాపమానాలు ఇవన్నీ కలుగుతుంటాయి. అంటే ప్రమాద బాగా పనిచేస్తున్నాడు. నేనున్నాను అనేవాడే ప్రమాద. నేను చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, గమనిస్తున్నాను అనేటువంటిది అబ్జర్వేషన్ ఆఫ్ మైండ్. అబ్జర్వేషన్ ఆఫ్ మైండ్ ఉన్నది అనుకో, అప్పుడు దానికి ప్రమాతృత్వం ఉంటుంది, నేను అనుకునే అభిమానము ఉంటుంది అనమాట. అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనము మనది కాని విషయాలలో అందరికి అభిమానం ఉండదు అనమాట. నాదేనే విషయాలలో అభిమానం ఉంటుంది, నాదేనే విషయాల్లో ఉంటుంది. స్వామి మీరు అలా అంటున్నారే, మరి ఇళ్లలో ఏం జరుగుతుందంటే ఒకరికేమో నాది అని ఉంటుంది, కొంతమందికేమో నాది అని ఉండదు. ఏమిటండి, ప్రతి వస్తువుని అబ్జర్వేషన్లో పెట్టుకోరే, ఆ గిన్నెలు ఎట్లా పడితే అలా పోతున్నా సరే ఏం పడుచుకోరే. కొంతమందికి నా గిన్నె అనుకుంటారే, కొంతమంది అనుకోరు. ఏంటంటే ఇప్పుడు అనుకోరు, 5 రోజుల తర్వాత అనుకుంటారు మళ్ళా. అప్పుడు అర్థమైందా, ఇప్పుడు గమనించుకోవడం లేదని పని అమ్మాయి తీసి జోబులు ఎక్కడ సంచిలో పెట్టేస్తుంది అనుకోండి, ఆ మనిషి అప్పటికి మర్చిపోయిందో లేకపోతే దాని మీద అబ్జర్వేషన్ లేదో అనుకోండి, 4 రోజుల తర్వాత అడుగుతుంది ఆ పని మనిషి, గిన్నె ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు చచ్చినట్టుగా అది ఇది గమనించుకుంటుంది. ఈ మనిషి 4 రోజుల తర్వాత ఆయన అడిగితే మనం చచ్చినట్టుగా మనం తీసుకొచ్చి ఇవ్వాలి, అదేదో ముందుగా దాని గిన్నె దానికి పడేస్తే మంచిది కదా అని. అదేదా కొంతమందికి ఇళ్లలో పనులు కూడా తాత్కాలికంగా వాళ్ళు అలాగా పెండింగ్లో పెట్టినట్టుంటారు, కానీ అంత మాత్రం ఇళ్ళు వాకిళ్ళు వదిలేసినట్టు కాదు, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అందుకని అక్కడెక్కడైనా డబ్బులు పెట్టేసేసేది, మర్చిపోయేది. 5 రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగేది డబ్బులు పెట్టినానే అని. అప్పుడు లైట్ వెలిగింది అనమాట. ఈ మధ్యలో ఏమైంది, డిమ్ అయిపోయింది. అది ఇది కూడా ప్రమాదం ఒకటికే. ఆ డబ్బులు తీసేసి నువ్వు ఖర్చు పెట్టేసినావు అనుకో, రేపు 10 రోజుల తర్వాత అడుగుతుంది. అడిగినప్పుడు అయ్యా ఏమో నాకు తెలుసుబాటు కుదరదు, ఇక్కడ పెట్టా ఏమవుతుంది అన్నమాట. మరి అప్పుడు అడగలేదుగా, మరి ఇప్పుడు ఎందుకు అడిగింది? అందువల్ల ఎరుకు మరుపులు ఉంటుంది మనసుకి, అదొకటే. ఎరుకు మరుపుల ప్రమాతృత్వం అనమాట. అప్పుడు ప్రమాద పని చేయలే, అప్పుడు ప్రమాద ఇంకో దాని మీద గురించి పనిచేసి ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కసారి ప్రమాద ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ ఇచ్చినట్టుగా, బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంటుంది, కానీ పూర్తిగా ప్రమాద మాత్రం పోదు. మళ్ళా ప్రమాద 5 రోజుల తర్వాత యాక్టివ్ అయిపోయి అప్పుడు మొత్తం కక్కిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, అందుకని అర్థమైందా, ముందే వాళ్ళు మన దాని జోలికి పోకూడదు, అక్కడ పెట్టిన డబ్బులు అంటే పడినాయి, తర్వాత మళ్ళీ ఎత్తుకుంటారు. నేను నువ్వు కొంప తీసేసినావు అనుకో,
మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ ప్రమాత యాక్టివ్ అయిపోయి ఇక్కడ పెట్టింది ఏమైపోయింది అంటే అప్పుడేం చేస్తావు? తీసేయాల్సిందేగా. అందుకనే అట్లా కూడా పనిచేస్తుంటుంది అన్నమాట ప్రమాత. ఒక్కోసారి గ్యాప్ ఇచ్చేస్తుంది, మళ్ళీ ఒక్కోసారి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంటుంది. అందువల్ల దీన్ని ఎరుకు మరుపులు అంటారు. ప్రమాదకు కూడా ఏమొస్తుంది? ఎరుక మరుపు. దీన్ని ఏమంటారంటే జాగ్రత్త అవస్థలో సుషిప్త అవస్థ అనుకోండి. జాగ్రత్త అవస్థలో సుషిప్త అవస్థ చేస్తుంటుంది. అందుకని అప్పుడు మర్చిపోయినట్టుగా ఉండేది, మళ్ళీ యాక్టివ్ అయిపోయేది అనమాట. కొంతమంది ఏమో కంప్లీట్ జాగ్రత్త అవస్థను అనుభవిస్తుంటారు, కొంతమంది ఏమో జాగ్రత్త అవస్థలో మళ్ళీ ఎరుక మరుపులో మరుపు వచ్చేసి ఉంటుంది అంతే. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రమాత ఉన్నది అంటే దేహేంద్రియాలన్నీ పనిచేస్తాయి. దేహేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే ప్రమాత ఉంటారు. దాని లక్షణం ఏంటంటే నేను నాది అనమాట. కాబట్టి నేను నాది ఉన్నప్పుడు అభిమానం ఉంటుంది అనమాట. దేహేంద్రియాదిషు అహం మమ అభిమానరహితస్య ప్రమాతృత్వానుపత్తౌ. ఇది ఇంతవరకు కామ పెట్టుకొని మళ్ళీ చెప్పాలి. దేహేంద్రియాలందు నేను నాదే అనే అభిమానము చూసారా లేకపోతే ప్రమాతృత్వం కలగదు. దేహేంద్రియాలు ఎందు అభిమానం ఉంటే ప్రమాతృత్వం ఉంటుంది అనమాట. ఎప్పుడు ప్రమాత ఉంటాడో ప్రమాణాలు పనిచేస్తుంటాడు. అంటే అభిమానము గ్యాప్ వస్తుందే కానీ అభిమానం లేకుండా పోదు. అభిమానము గ్యాప్ వస్తుంది. అంటే ఎట్లా కనిపెట్టాలి అంటే ఒక్కొక్కసారి ఎవడో ఒకటి తిట్టేస్తాడు మిమ్మల్ని. తిట్టినప్పుడు మీకు అక్కడ ప్రమాత చురుగ్గా ఉండడు. తర్వాత మీరు ఇంటికి పోయిన తర్వాత ఎందుకురమ్మా అంటే తిట్టేసాడు వాడు, నేను అక్కడే వదిలిపెట్టేసాను అనుకో. అర్థమైందా? గ్యాప్ వస్తుంది. అప్పుడు వెంటనే అనడం ఉండదు. సమయస్ఫూర్తి అంటారు దీన్నే. నేనేమంటారు? సమయస్ఫూర్తి. అక్కడేమో అన్నప్పుడేమో గుప్చుప్గానే ఉండే, తర్వాత ఆ మనిషి నన్ను ఇట్లా అన్నా నేను మళ్ళీ నీ తిరిగి సమాధానం చెప్పలేదు ఏంటబ్బా అని అనుకుంటారు. అందువేదా ఇప్పుడు టోటల్గా అవన్నీ తీసుకొని ఏకాంతంలో అనుభవించాలి. ఇప్పుడు బాధపడాలి ప్రమాత. వాడికి అభిమానం ఉన్నదంటే ప్రమాద బాధపడతాడు. అభిమానం అక్కడేమో లేదన్నట్టుగా అనిపించిందా, ఇక్కడ మళ్ళీ మేలుకునేసింది. మేలుకొని అయ్యో ఇట్లా అన్నా సరే నేను వెంటనే చెప్పాల్సిందే అని ఆయన అనమాట. అర్థమవుతుందా? అంటే ప్రమాత ఉంటాడు, ఒక్కొక్కసారి ఏమవుతుంటాడు ప్రమాత మందగించినట్టుంటాడు అనమాట. అంత మాత్రం చేత ప్రమాత లేదనే అనుకోవద్దు అట్లా. కాబట్టి ప్రమాతృత్వం అనుకోవద్దు. ప్రమాత ఎప్పుడైతే పనిచేయలేదో ప్రమాణ ప్రవృత్తి కూడా పనిచేయదు. ప్రమాణ ప్రవృత్తి కూడా అంటే ఇంద్రియాలు కూడా పని ఉండదు. అందువల్ల ప్రమాత ఎప్పుడు సమయస్ఫూర్తిగా యాక్టివ్గా ఉండాలి. ఉంటే వెంటనే దానికి రియాక్ట్ అయిపోతుంటాడు. అక్కడేమో అన్నప్పుడేమో ప్రమాద పని చేయలేదు, ప్రమాణాలు కూడా ఏమీ తిరిగి అనలేదు. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత ప్రమాద మొత్తం గుర్తు తెచ్చేసుకుంది, ఇట్లా నన్ను ఇలా అన్నారని. అప్పుడు ఏమైంది? ఇంద్రియాలు ఏం చేస్తాయి? లోపల అనుకుంటుంటాయి ఏకాంతంలో. ఇదివరకైతే బహిర్గతంగా డైరెక్ట్గా అనేది, ఇప్పుడేమో చాటుమాటుగా అనుకుంటుంటుంది అనమాట. అట్లా అర్థమైందా? అందువల్ల ప్రమాత యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రమాణాలు పనిచేస్తాయి. ప్రమాణాలు పనిచేస్తున్నాయంటే ప్రమాత పనిచేస్తున్నాడు. ప్రమాత ఎప్పుడైతే యాక్టివ్గా లేడు అంటే నేను నాదే అనే అభిమానం యాక్టివ్గా లేదు అంటే ప్రమాణ ప్రవృత్తి ఇంద్రియాల ప్రవృత్తి ఉండదు, చురుగ్గా ఉండదు ఇంద్రియాల ప్రవృత్తి. ఇప్పుడు చెప్పండి, ఆ సమకాలంలో వాడు మనిషి ఆ మాట అన్నాడు, మళ్ళా రివర్స్గా మనం అన్నామంటే అది వాడు కూడా పంచుకుంటాడు. నువ్వు పంచుకుంటావు మానాపమానాల్ని, వాడు ఆ మానాపమానాల్ని వాడు పంచుకుంటాడు. వాడికి తిట్లుంటాయి కదా. ఇప్పుడు ఏకాంతంలో వచ్చి వాడు అన్న తర్వాత గుర్తు తెచ్చుకోని అంటే నీకేది టోటల్గా వాడికి పనిచేది. ఇక ఎవరికి?
వాడే వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే బాధ ఎవరికి? గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళకి అనమాట. అయ్యో ఇట్లా అన్నాడు, మనం ఏం అనలేదు అని ఇక్కడ మళ్ళా మననం చేసుకుంటుంటే ఇదొకటి. అందువల్ల ప్రమాత ప్రమాణం ఎటే టైము పనిచేయాలి. ఎటే టైం పనిచేసినట్లయితే ఆ సందర్భంలో రివర్స్గా మీరు ఏమన్నా అనగలుగుతారు. అర్థమైందా? అట్లా ఆ సమయంలో మీరు ఏం అనలేదనుకోండి, ప్రమాణ ప్రవృత్తి లేదనుకోండి, ప్రమాత నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకోండి, కాముగా ఉన్నాడు అనుకోండి, మీరు ఏకాంతంలో అయినా మళ్ళీ ప్రమాత మళ్ళా పనిచేస్తాడు, ప్రమాణాలు పనిచేస్తాయి. మీకు ఏకాంతంలో మీకే ఇదంతా అట్లా. అందువల్ల దేహేంద్రియాలు ఎందు అభిమానం ఉండాలి. కానీ దేహేంద్రియాలు ఎందు అభిమానం లేకుండా ఎవడు ఉండనే ఉండడు అనమాట. అది అందువల్ల ఎప్పుడైనా సరే పన్ను తీసేసిన తర్వాత, ఆపరేషన్ చేసేసిన తర్వాత ఆ మత్తులో నీకు నొప్పి కలగకపోవచ్చే కానీ తర్వాత మత్తు అంతా తొలగిన తర్వాత నొప్పి బయలుదేరుతుందా లేదా? అట్లాగనమాట అభిమానం. ఆ మూమెంట్లో ఏమో నీకేం పని చేయలే, తర్వాత ఇప్పుడు నొప్పి తెలుస్తుందండి అంటే మత్తు ఇంజెక్షన్ పవర్ తగ్గింది అన్నట్టుగా మళ్ళా ప్రమాద యాక్టివ్గా ఉన్నప్పుడు మళ్ళా మనసులో బాధలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అది కాబట్టి ప్రమాద దేహేంద్రియాలు ఎందు అభిమానం లేని వాడికి ప్రమాతృత్వం ఉండదు, ప్రమాణ ప్రవృత్తి కూడా ఉండదు. మళ్ళీ దీన్ని రివర్స్గా ఏం చెప్పుకోవాలి? దేహేంద్రియాలు ఎందు అభిమానం ఉండేవాడికి, దేహేంద్రియాలు ఎందు అభిమానం ఉన్నవాడికి ప్రమాత ఉంటాడు. ప్రమాణాలు పనిచేస్తాయి. ప్రమాణాలు పనిచేస్తున్నాయంటే ప్రమేయము ఉన్నది కదా, ప్రమేయం ఉంది, దాంట్లో ప్రమేయం ఉంది. అట్లా అర్థం. ఇప్పుడు చెప్తున్నాడు, నహీంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి. నహి ఇంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి. ఇక్కడ నహి అని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? నహి సంభవతి అక్కడ పెట్టుకోవాలి. అందువల్ల ఇంద్రియాణి అనుపాదాయ అంటే గ్రహించుకోకుండా. ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణం. ఈ మూడు తీసుకోవాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనశ్శేష్టానేంద్రియాలు, అంతఃకరణము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, టోటల్. దేహం కూడా దానిలోకి వచ్చేస్తుంది కదా. ఇంద్రియాన్ని అనుపాదాయ అంటే గ్రహించుకోకుండా. అనుపాదాయ అంటే అర్థమంటే గ్రహించుకోకుండా. ఇంద్రియాలను గ్రహించుకోకుండా. ఇంద్రియాలంటే మూడు తీసుకోవాలి. అంతఃకరణము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అది గ్రహించుకోకుండా అంటే అర్థమేంటి? దాన్ని పట్టుకోకుండా, గ్రహించుకోకుండా, నేను దానిపైన నేను నాది అనుకోకుండా. మనసు నాది, మనసు నేను, ఇంద్రియాలు నాది, ఇంద్రియాలు నేను, కర్మేంద్రియాలు నాది, కర్మేంద్రియాలతో ఉన్నవాడిని నేను, దేహము నాది, దేహము నాది, దేహమే నేను, దేహమే ఆత్మ, మనసే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, కర్మేంద్రియాలే ఆత్మ. అలాగే నేను నాది అనే గ్రహింపు లేకుండా ప్రత్యక్షాది వ్యవహార నహి సంభవతి. ప్రత్యక్షాది వ్యవహారము చూడడము, వినడము, తాకడము, రుచి చూడడము, స్పృశించటము అనేటువంటి వ్యవహారము ఉండదు, జరగదు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, ప్రమాణాలు 4 ప్రమాణాలు ప్లస్ మీమాంసకుడు చెప్పే 2 ప్రమాణాలు, అనుపలబ్ధి, అర్థాపత్తి. అట్లా ఇలాగా ఈ ప్రకారంగా జరగవు. అది బాగా తెలుసుకోవాల్సింది. అర్థమైందా? కనుక నహి ఇంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి, నహి సంభవతి.
ఇంద్రియాదులని గ్రహించుకోకుండా ప్రత్యక్షాది వ్యవహారములు జరగవు అనమాట. చూసారా? అందుకని ప్రతి ఒక్కడికి కూడా ప్రమాత ఉంటేనే ప్రమాణాలు పనిచేస్తాయి. ప్రమాతలో నేను నాది ఉండాలి. అప్పుడు ప్రమాణ వ్యవహారాలు, ఇంద్రియ వ్యవహారాలు చేయగలుగుతాం. అర్థమైందా? నేను నాది ఉండాలి. అట్లా అంటే అధ్యాస ఎలాగా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, దాని పనితనం ఎలా ఉంది అని వివరిస్తున్నది అధ్యాస. ప్రతి ఒక్కరిని పట్టుకొని నాది నేను అని అనుకోలేము కదా, అట్లా కుదరదు కదా. అది ఇప్పుడు మనం ఒకరింటికి పోతామమ్మా, నేను వెళ్తుంటా, నేను గమనిస్తుంటా, ఎవడో మళ్ళీ తమాషగా ఉంటుంది వ్యవహారాలు. అక్కడ ఏం చేస్తారంటే టేబుల్ పైన ఒక వస్తువు పెట్టుంటుంది. ఆ వస్తువు పెట్టినప్పుడు అది నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఏ నూనె కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏదో సంథింగ్ కావచ్చు, టగామడి చేయదిగిలి నీళ్ళు నూనె టేబుల్ మీద పడిపోను. అప్పుడు గెస్ట్గా నేను వెళ్ళాను అనుకో, మా ఇంట్లో అయితే వాయించి పారేస్తాను నా పిల్లల్ని, చదవేనా అనుకుంటుంటా. నేను ఊరికే ఉంటాను. నేను ఏవా నీకు బుద్ధి లేదా, నీకు కళ్ళు లేదా, ఏమయ్యావు అట్లా చెత్తబడ వలపోసేసినావేంటే అని నేను అంటాను. అర్థమవుతుందా? అప్పుడు ఆ మనిషి ఉంటాడు కదా, మొగుడు కూడా అక్కడ ఉంటాడు కదా. సపోజ్ తుమ్కూరు అనుకో, తుమ్కూరులో మోహన్ గారు ఉంటారనుకో, ఆ మోహన్ గారు ఉంటారనుకో, ఎవరొకరు మోహన్ గారు నాగేంద్ర గారు ఉంటారనుకో, వాళ్ళు గప్షిప్ ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే మీకు తెలియదు, వాడు మంచివాళ్ళు అనుకుంటారు. మీరు స్వామి ముందు మనం ఏమనకూడదులే, పోతే పోనీలే, స్వామి లేకపోతే అనేవాడిని నేను అని వాళ్ళకి ఉంటుంది. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. అభిమానం ఎందుకు ఉంటుందమ్మా? వాళ్ళు వస్తువు కదా అది. ఆయన ఏదో రూపాయి నోట్లు పెట్టుకున్నాడు, నీళ్ళు పోసేసి తడిసిపోయా. ఆ స్వామి ఉన్నాడు కాబట్టి నీకు బుద్ధి లేదు గిద్ది లేదు అన్నాడు. స్వామి ఉన్నాడు కాబట్టి. ఆ స్వామి లేకపోతే చెప్పేవాడిని నేను అనుకుంటుంటాడు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అభిమానము. నేను నాదేనిదే. భార్యను ఊరికైనా వదిలిపెట్టుతారే అంటే జిట్టు పట్టుకొని లాగుతారు, పట్టుకొని. భార్య మీద ఏమిటి అభిమానం లేకుండానే ఉన్నావు నువ్వా? దాని మీద అభిమానం ఉంటుంది కదా, పెత్తనం ఉంటుంది కదా. పెత్తనం చేస్తున్నాడంటే ఏముండాలి? అభిమానం ఉండాలి. అదే వేరే వాళ్ళు నువ్వు అలా వలకపోసినప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి గెస్ట్గా పోయావు, వాళ్ళ పిల్లల్ని పెట్టి నువ్వు అనలేవు కదా, ఏమేమి నీకు బుద్ధి లేదా గిద్ది లేదా అనలేవు. ఎందుకని? దాంతో నాకేం సంబంధమే? అది ఎట్లా వాళ్ళకి పోసుకుంటే అంటే, నెత్తిని పోసుకుంటే అంటే, కింద పోసుకుంటే నాకేంటి? అదే నా పిల్లలు అయితే నేను వదిలిపెడతాను నేను అనుకుంటాను. అంటే ఎక్కడెక్కడ నీకు అభిమానం ఉందో నేను లేదని అక్కడే నువ్వు అంటావు. ఇంకొక చోట నీకు అభిమానం చెల్లుబాటు కాదు. అక్కడ చెల్లుబాటు ఎలా ఉంది నీకు? అవదు. అందుకని నోరెత్తకుండా దక్షిప్పునుంటావు. మరి వాళ్ళ ఆయన కూడా వాళ్ళని ఏమనడం. ఎందుకని? వాళ్ళు ఏమనుకుంటారు, లేడీస్ ఏమనుకుంటారంటే, అబ్బా స్వామి ఉండి రక్షించాడబ్బా, ఈ స్వామి ఉండి రక్షించాడమ్మా, ఈ స్వామి ఉండిపోతే లేవలేదు మా ఆయన. అర్థమైనా? ఇంకో కొంతమంది స్వామికి ఇవ్వలేదు, లెక్క చేయరు, అంటూనే ఉంటారు స్వాములేకి ఇవ్వలేదు నాకు, నన్ను మామూలేవో, నేను అనేది మామూలేవో. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ లేడీస్ స్వామి ఉంటే కూడా అంటున్నాడు పోయిన ఇంత పెద్ద గోళయ్యా, ఈయనకి ఏమి లెక్కలేదు మాడ అని వాళ్ళు అనుకుంటుంటారు. అర్థమైందా? కొంతమంది వదిలేసింటారంతా, స్వామికేమో నేను అనేది అనాలి అంటమే, ఎందుకని నేను అనేది అంటమే అని పారేస్తుంటారు. ఇంకొంతమంది ఏమో కాస్త తెలిసిన వాళ్ళు ఏమని చేస్తారు, పోనీపా స్వామి ఉన్నారు అనకూడదా అనుకుంటారు. ఈ ప్రకారంగా ప్రతి ఒక్కడిలో కూడా ఇవన్నీ నేను నాదేని ఉంటుంది. నేను నాదేనండి మానాలు ఉంటాయి. ఇంద్రియాలు బాగా పని చేస్తూ ఉంటాయి అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను నాది లేకుండా వ్యవహారం జరగదు అంటారనమాట. అందుకని నలుగురిలో ఉండేటప్పుడు అనరు. కానీ వాళ్ళు వెళ్ళిపోగానే ఏంటి నువ్వు చేసే పనులు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు పోసేస్తావు, నూనె పోసేస్తావు, బుద్ధి ఉందా లేదా నీకు అంటుంటారు. వాళ్ళకే తెలుసు అనమాట, ఈ స్వామి పోగానే నన్ను అంటాడని. ఈ లోపల ఏమంటాడు, ఏమండి నేను ఇప్పుడు బజార్కి పోయేస్తాను అనకుండా తప్పించుకునేది.
నువ్వు బజారుకి పోయినా సరే వచ్చిన తర్వాత అంటానే నేను అనడం తప్పదు, వినడం తప్పదు. మాలాలు ఉంటాయ్యా, నేను లాగా ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇది దేహేంద్రియాలతో వచ్చినారు కదా అయ్యా, కోమాలు వచ్చినారు. కోమాల సంసారాలు జరుగుతున్నాయా? మొత్తం మంది తీసుకొని సంసారం జరుగుతుందా? అంత అలర్ట్ గా ఉన్నారు అంతా. నేను నాది అని ప్రతి ఒక్కడు నేను నాది పెట్టుకొనే ఉంటాడు అనమాట. అట్లా అనమాట. లేకపోతే ఒకసారి అనకపోయినా ఇంకొకసారి వీళ్ళు కూడా వలకపోసేసేసి నువ్వు ఆ రోజు వలకపోసినా దానికి నేను ఇది ఒక సంసారమా? అదే నువ్వు అనకపోయి నేను అనకపోయి నువ్వు అనకపోయి నేను అనకపోవాల. అందుకని ప్రతి ఒక్కళ్ళు నేను నాది అనేది ఉంటుంది. నేను నాది లేకుండా ఏమి పని జరగదు. ఇంద్రియాలన్నీ అలా పనిచేస్తున్నాయి. అది కాబట్టి ఇదంతా నేను నాది అనుకోవడం అధ్యాస కదా, ఆరోపం కదా. ఆరోపాలు లేకుండా వ్యవహారాలు ఎక్కడ జరుగుతుందిగా? ప్రతిదానికి ఆరోపాలు ఉంటాయి అనమాట. అట్లా అర్థమైందా? అట్లా ఉచ్యతే దేహేంద్రియాదిషు అహం మమ అభిమాన రహిత పరమాతృత్వ అనుపత్వ ప్రమాణ ప్రవృత్తి అనుపత్తే నై ఇంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి నహి సంభవతి. అదనమాట. కాబట్టి ఇంద్రియాలను గ్రహించుకోకుండా ప్రత్యక్షాది వ్యవహారం అనేది పుట్టనే పుట్టదు, కలగనే కలగదు అని చెప్పేసాడు. మళ్ళీ మూడో పాయింట్, నచాధిష్టానమంతరేణ ఇంద్రియాణం వ్యవహార సంభవతి. అది చూసారు, వేదాంతం ఎప్పుడు కూడా ఇవన్నీ అధ్యాస గురించి చెప్పేటప్పుడు మన లోపల ఉండేవన్నీ బయటకు కనిపిస్తుంది కదా. ఇదొక రకమైనటువంటి ఆపరేషన్ అనమాట. ఆపరేషన్ బ్లూ స్టార్ లాగా అంత బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. అందరిలో ఇదే ఉంటుందిరా, నువ్వు పవిత్రమైన వాడు ఏం కాదు, నువ్వు ప్రతి ఒక్కడు అధ్యాసతోనే ఉంటాడు. అధ్యాస లేకుండా ఎవరికీ ఉండడు. అందుకనే పార్వతి కూడా శివుడి పక్కన కూర్చోన్నప్పుడు ఆయన పాము ఏడు మీద వాళ్ళతో ఊరుకుంటుందా? ఏమన్నా కూర్చోమన్నారు కాకుండా పాము వచ్చి నాకు చెవులోకి వెలుగుతుంది అని శివుడిని అంటుంది. ఎవరు? పార్వతి. నేను గెలకలేదు కదే, నా పాము గెలిగింది. పాము అయితే నేను ఎక్కడో చేసుకోవా, నా చెవులోకి దూరుతావు నీ పావుని. అర్థమైందా? అందుకని మీ పావుల పక్కన నేను ఉండలేకనే దూరంగా పోయినానంటుంటుంది. అర్థమైందా? ఈ ప్రకారంగా నేను నాదనే అభిమానము త్రిమూర్తుల్లో కూడా ఉంటుందయ్యా. ఆత్మానాత్మల అభిమానము. కాబట్టి ఈ ప్రకారంగా నచ అధిష్టానమంతరేణ ఇంద్రియాణం వ్యవహార సంభవతి నచ సంభవతి. చూసారా ఎంత తేలిక భాషలో యథార్థాన్నంతా ఎక్స్పోజ్ చేయడం అంటే చక్రాకే తెలుసు. అధిష్టానం అంతరేణ శరీరం. అధిష్టానం అంటే అధిష్టాన మందిరం అంటే శరీరాన్ని ఎక్కడైతే స్థాపన చేసినారో పూడ్చారో దాన్ని అధిష్టాన మందిరం అంటారు. అందుకని ఇప్పుడు దయానంద స్వామిని పెట్టినా అధిష్టాన మందిరమే, అది మలయాళ స్వామిని పెట్టినా అధిష్టాన మందిరమే. అది అధిష్టాన మందిరం అంటారు. ఇది అధిష్టానం తథా కర్త లేదా 13వ అధ్యాయంలో అధిష్టానం అంటే శరీరము, దాంట్లో కర్త, దాంట్లో కర్మ, ఇవన్నీ వ్యవహారాలన్నీ ఉంటాయి అనమాట. అధిష్టానం అంతరేణ, అధిష్టానం లేకుండా, అంతరేణ అంటే లేకుండా, అధిష్టానం లేకుండా శరీరం లేకుండా ఇంద్రియాల వ్యవహారాలు ఎక్కడ పెట్టుకొని చేసుకుంటారు మీరు అనమాట. అధిష్టానమే లేకపోతే ఇంద్రియాలు ఎక్కడ పెడతారయ్యా మీరు? అధిష్టానం ఒకటి ఉండాలి, ఇంద్రియాల్ని అన్ని చోట్ల పెట్టాలి. అధిష్టానమే లేకుండా నగలు ఎలా వేసుకుంటావయ్యా? అధిష్టానం ఒకటి ఉంటే కదా నగలు వేసుకునేది, అధిష్టానం ఒకటి ఉంటే కదా వస్త్రధారణ చేసేది. అధిష్టానమే లేదు, దానికి ఏం చేస్తావు? చేయలేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే బట్టల షాప్ అయినా సరే ఒక ప్లాస్టిక్ అధిష్టానం పెట్టాల్సిందేగా. ఆ ఫైబర్ ఒక బొమ్మ పెట్టేసి దానికి బట్టలు తొడుగుతాడు, ఇగ్గు తొడుగుతాడు కదా. అట్లా అధిష్టానం అంతరేణ, అధిష్టానం లేకుండా శరీరం లేకుండా ఇంద్రియాల యొక్క వ్యాపారము జరగదు
ఏమింద్రియాలు? మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇదనమాట ఇంద్రియాణం అంటే. అంతఃకరణ చతుష్టయము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈవెన్ శ్వాస నిశ్వాసలు, ప్రాణాపాన వ్యాన సమాన ఉదాన వాయు వ్యవహారం కూడా అధిష్టానం ఉండాలి. శరీరంలో కలిసే ఉంటాయి, శరీరం లోపలే ఉంటాయి. శరీరానికి అటాచ్ చేసేస్తున్నారు కదా. ఇవన్నీ తెలుసుకోవాలి సగటు మనిషి. తెలుసుకుంటేనే ఇంత జరుగుతుంది అబ్బా అనుకుంటాడు. అందువల్ల ఎక్కడి నుంచి వాడాడు? ముందు ప్రమాత, తర్వాత ప్రమాణములు, తర్వాత ఇంద్రియాలు, తర్వాత దేహము చూసారా? ముందేలు ప్రమాత, ప్రమాణము, దేహము. ప్రమాత, ప్రమాణాలు, దేహము. దీంతో వ్యవహారం. ఇప్పుడు మన ఈ శరీరంలో ఎవరెవరు ఉన్నారు? నవద్వారపురంలో శరీరేంద్రియ సంఘాతంలో ప్రమాత ఉన్నాడు. ప్రమాణాలని ఇంద్రియాలు ఉన్నాయి. వీటన్ని ఎక్కడ అతికించుకొని ఉన్నాడో అది దేహము. అధిష్టానమంత్రేణ ఇంద్రియాణం వ్యవహార నహి సంభవతి. అధిష్టానం లేకుండా ఇంద్రియాల యొక్క వ్యవహారము, వ్యాపారము, పనితనము ఉండదు. లైన్గా వచ్చాయి చూసుకోండి, లైన్గా వచ్చేసినాయి. అట్లా దేహం లేకుండా ఇంద్రియాలు ఎక్కడ ఉండాలి? దేహమే లేకపోతే ఇంద్రియాలు ఎక్కడ ఉండాలి? అట్లా. కాబట్టి శరీరమే లేకపోతే ఇంద్రియాల యొక్క వ్యవహారం కూడా సంభవమే కాదు, జరగదు అని చెప్పేసి. ఇంతవరకు అయిందా? సరే ముందుకి. నచ అనధ్యస్య ఆత్మభావేన దేహేన కశ్చిత్ వ్యాప్రియతే. ఈ నచ ఎక్కడ పెట్టుకోవాలి? నచ వ్యాప్రియతే. ఇప్పుడు చూడండి, వ్యాప్రియతే అని దానికి చెప్తా అర్థం. అనధ్యస్త అంటే అధ్యాస లేకుండా, అధ్యాస చేయకుండా, ఆత్మభావేన ఆత్మభావన దేహములో కశ్చిత్ కలగదు. ఏ వ్యవహారము కూడా, ఎటువంటి వ్యవహారము కూడా జరగదు. చూసారా? ముందు అధ్యాస ఉండాలి. అధ్యాస వల్లనే ఆత్మభావం కలుగుతుంది. ఆత్మభావం కలిగినప్పుడే ఈ దేహంలో ఒకనొక వ్యవహారము, వ్యాపారము జరుగుతుంది. సరేనా? అలా కట్టుబట్టం ఉండాలి అన్నిటికీ. నచ అనధ్యస్య ఆత్మభావేన దేహేన కశ్చిత్ వ్యాప్రియతే. దీనికి పోయి పెద్ద పెద్ద పదాలు ఎందుకు వాడాలమ్మా? సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలి. అర్థమైందా? కాబట్టి అధ్యాస లేకుండా, అధ్యాస చేయకుండా ఆత్మభావన దేహములో ఏ రకంగా కలగదు. వ్యాప్రియతే అంటే కలగదు అని అట్లా. వ్యాప్రియతే, ఈ వ్యవహారం అనేది వ్యాప్తి కాదు, వ్యాప్తి జరగదు అని అట్లా. నచ అనధ్యస్య ఆత్మభావేన దేహేన కశ్చిత్ వ్యాప్రియతే నచ వ్యాప్రియతే. అధ్యాస చేయకుండా ఆత్మభావం అనేటువంటిది దేహంలో ఎటువంటి వ్యవహారము, వ్యాపారం జరగదు అనమాట. కశ్చిత్ వ్యవహార వ్యాప్రియతే అని చెప్పేసి అయిందా? సరే, ఇంకా ముందుకు అర్థమైందిగా? ఇంకా అధ్యాస ఉంటేనే ఆత్మభావం కలిగేది. నేను నాది, ఆత్మభావం నేను నాది. అధ్యాస లేకుండా జరగదు అట్లా. ఇప్పుడు అధ్యాసే అనమాట ఇళ్లలో మెయిన్ బలమేంటి? దేవుడు కృప కాదు, కర్మఫలం కాదు, 3 గుణాలు కాదు, ఎవరు కాదు, రుణం లేదు, గిణం లేదు. అధ్యాస ఉంటే చాలా సరిపోతుంది. అధ్యాస అధ్యాస జరుగుతుందండి. ఎందుకు జరగదయ్యా? ఎవరి మీదైనా జరుగుతుంది. తీర్పు టైం బీయింగ్ లేదు, 3 వేయాల్సిన పనిలే. అధ్యాస ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అర్థమైందా? అధ్యాస జరిగిపోద్దమ్మా ఎవరికైనా సరే. డ్రామాలో జరగదు అధ్యాస. మళ్ళా డ్రామాలో జరగదు అనమాట. అట్లా ఒక రకమైన మనసుకి ఒక రకమైన కమిట్మెంట్ అది జరిగిపోద్ది బాగా. నేను నాది అనేది దాని
దేవుడికి ఒక రకమైన మనసులో ఒక ఎక్స్పోజ్ కావాలి. అది నేను నాకు ఇష్టమో అనేది కలగాలి. అదే బ్రహ్మదేవుడు ఇచ్చేది కాదు, అదే మీ అంతటా మీకే కలుగుతుంది, చేసేసుకోవచ్చు. దానికి విధి కాల నిర్ణయమో పంచాంగమో ఏమక్కర్లేదు, ఆటోమేటిక్గా అట్లా అన్నమాట. అట్లా అర్థమేదా? ఇప్పుడు ఎవరన్నా దారిని పోయేవాళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు వాళ్ళకి వెంట్రుకలన్నీ కట్ చేసి స్నానాలు చేయించి బట్టలన్నీ తీసేసి స్నానాలు చేయించి మంచి బట్టలు కట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఆశ్రమం, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి బాగా పోషణ, అది అధ్యాసేది అధ్యాస చేసుకున్నాడు. అధ్యాస దేవుడిచ్చే వరం కదమ్మా. మనకు అజ్ఞానం ఉంటుంది కదా, అజ్ఞానంలో అధ్యాస చేసేసుకోవచ్చు. అధ్యాస ఫలానా చోటే ఉంటుంది, ఇంకో చోట ఉండదు అనుకోండి, నీ ఇష్టమో అది, నీ లోపల నుంచి అధ్యాస వస్తుంది. చూడ వాళ్ళకి ఎంత ఇష్టమో రోడ్డు మీద పోయి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఎంట్రుకలన్నీ కట్ చేసేసి పిచ్చి పిచ్చి ఎంట్రుకలు బాగా చేసి స్నానాలు చేసి చేయించి బట్టలు తొడిగి వాడికి గోరు ముద్దలు కూడా పెట్టి చేస్తారు కదా మ్యాడ్ ఫెలోస్కి. వాడు మతి ఉండదు కదా. ఇంట్లో ఏమో అధ్యాస చేయడు, ఇక్కడికి వచ్చి చేస్తుంటాడు. అర్థమైందా? ఇంట్లో చేయడు అంటే అధ్యాస షిఫ్ట్ అయిపోయింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు అధ్యాసలో చేసింది ఎంత పుణ్యమా పురుషార్థం ఏం కాదు, అదంతా పుణ్యం లేదు పురుషార్థం లేదు ఏం కాదు, అది అధ్యాస చేసుకున్నాం అంతే. అధ్యాస ఆటోమేటిక్గా జరుగుతుందా అంటే ఆటోమేటిక్గా జరగదు, ఆయన ఇష్టపడితే జరుగుతుంది. ఆయన ఆ మనిషి ఎవడు అధ్యాస చేసుకుంటున్నాడో యస్యేవం తస్యేవం దగ్గర కూడా అధ్యాస ఎవడు అంటే ఎవడు అనుకుంటే వాడికి చేసుకో అధ్యాస అంతే. 3 ముళ్ళు కడితే అధ్యాస రాదు. అధ్యాస సపరేట్ లైన్, అది ఆ సెక్షనే వేరు, 3 ముళ్ళు లైన్ వేరు, కర్మకాండ వేరు. ప్రతి ఒక్కడు ఆర్తిచ్చేవాడు అంత భక్తుడైపోవడమ్మా. భగవంతుడితో అధ్యాస కుదరాలి వాటికి, అది కూడా అధ్యాసే. భగవాన్ అనేది అధ్యాస. అది అందరూ నమస్కారం చేసుకున్న అధ్యాసతో చేస్తున్నారా? పై అధ్యాస ఉంటుంది, లోపల అధ్యాసం ఉంటుంది, నిగూఢమైన అధ్యాస ఉంటుంది. అందువల్ల ఆ దైవ భావన కూడా అధ్యాసే. అది అధ్యాసకు భిన్నం కాదు అది. అట్లా ఈ అధ్యాస వివరం అంతా ఇచ్చేదే బ్రహ్మ విద్య. దాంట్లో అధ్యాస లేదు. అధ్యాస గురించి చెప్తుంది, అది అధ్యాస గురించి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తుంది, అధ్యాస నుండి బయటపడేది చెప్తుంది, అధ్యాసలో ఉంటూ కూడా అధ్యాసం చూసేది చెప్తుంది. ఎవరు? బ్రహ్మ. అది అధ్యాసమే రిపేర్ చేస్తుంది. ఈ బ్రహ్మ విద్య తప్ప మిగిలినవన్నీ అధ్యాసలోనే ఉంది జగత్ అంతా. అర్థమైందా? అట్లా కాబట్టి బ్రహ్మ విద్య ఏమో అధ్యాసనే రిపేర్ చేసేస్తుంది. నచ అనధ్యస్థాత్మభావేన దేహేన కశ్చిద్ వ్యాప్రియతే నచ ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి అసంగస్య ఆత్మనః ప్రమాతృత్వం ఉపపద్యతే నచ ఉపపద్యతే. ఈ నచ అనేది లాస్ట్లో పెట్టుకోవాలి, నచ ఉపపద్యతే. అట్లా అర్థమైందా? అట్లా కొంతమంది ఏం చేస్తారంటే అధ్యాసను బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంతమంది అధ్యాసను బ్యాలెన్స్ చేసుకుంటారు. అర్థమైందా? కుర్రవన్నపై నలిపేది అధ్యాసను వాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు కాబట్టి కుర్రవన్నపై నలిపేది. కొంతమంది అధ్యాసను బ్యాలెన్స్ చేసుకోలేడు వాడు అధ్యాసను ఇరుక్కుపోయి ఉంటాడు. అర్థమైందా? అట్లా కాబట్టి నచేతస్మిన్ సర్వస్మిన్ అసతి అసంగస్య ఆత్మనః ప్రమాతృత్వం నహి ఉపపద్యతే. ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి, ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి, ఇవన్నీ లేకుండా ఈ యొక్క ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అనేవాడు, నేననేవాడు, ప్రమాణాలనే నాది అనేవి,
నేను నాదనేది ఇవన్నీ నేను నాదనేది నేను మనసు బుద్ధి అహంకారము దేహేంద్రియాలు ఇవన్నీ కూడా లేకుండా అసతి లేకుండా అసంగస్య ఆత్మన అసంగమైన ఆత్మకు ప్రమాతృత్వం అనేది నచ ఉపపద్యతే కలగదు కలగనే. ఇక్కడ మెయిన్ ఏంటి? ఇక్కడ అసంగస్య ఆత్మన ప్రమాతృత్వం నచ ఉపపద్యతే ఏతస్మిన్ సర్వస్మిన్. ఇవన్నీ లేకుండా అసంగమైన ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవేవేవి చెప్పారు మెటీరియల్, ఆ మెటీరియల్ అన్ని అసంగమైన ఆత్మకు జోడింపు లేకుండా, అసంగమైన ఆత్మకి అసెంబ్లీ చేయకుండా మీకు ప్రమాతృత్వం అనేది కలగదు. ఆత్మకి ప్రమాతృత్వం అసంగమైన ఆత్మకి ప్రమాతృత్వం కలగదు. దేర్ఫోర్ ఈ మెటీరియల్ అంతా కూడా అసెంబ్లీ చెయ్యాలి. అర్థమదా? ఎట్లాగైతే టైర్లు అవి ఇవి తగిలించుకుంటేనే కదా కారు. ఆ టైర్లు గీళ్ళు అన్ని తగిలించుకోకుండా మోటార్ అక్కడ పెట్టుకొని కదిలే అంటే ఏం చేస్తుంది? కదలదు అది. అందువల్ల ఆ మోటార్ ఉండాలి, అసంగమైన మోటార్ అది. అసంగమైన మోటార్కి ఇవన్నీ తగిలించాలి, అసెంబ్లీ చేసేయాలి. ఏదే టైర్లో, బాడీ, స్టీరింగ్లో అన్నీ తగలాలి. సార్ ఇవన్నీ ఉన్నాయి. మోటార్ ఎందుకంటే మోటార్ తీసేసి దాంట్లో ఇంజన్ ఉంది కదా, ఇంజన్ తీసేసి అందుకని పోయి షోరూమ్కి పోయేది కారు బాగుంది అనేది. దాని లోపల చూడరా ఇంజన్ ఉందా లేదా చూసుకో. అది ఏ ఇంజనో చూసుకో, దాని కెపాసిటీ చూడు. కారు బాగుంది, కలర్ అంట, టైర్లు అంట, అదంట, స్టీరింగ్ అంట, సీట్లు అంట. దాని లోపల అమ్మాయి బాగుందా కాదు, దానికి ఒక ఇంజిన్ ఏడ్చిందా లేదా చూసుకో. అసలు ఇంజిన్ ఉందా లేదా? అమ్మాయి బాగుంది ఇంజిన్ చూడరా. అందువల్ల అసంగమైన ఆత్మకి ఇవన్నీ లేకుండా ప్రమాతృత్వం కలగదు. అసంగమైన ఆత్మకి ఇవన్నీ సంఘం, ఇవన్నీ జోడించాలి, అసెంబ్లీ చేయి. అసెంబ్లీ చేసినప్పుడే నేను నాది వ్యవహారం కలుగుతుంది, లేకపోతే కలగతాయి. చూడండి ఎంత చక్కటి మాటలు శంకరాచార్యుల వారు. ఆయన చెప్పేంత వరకు ఈ లోకానికి మెలకువేదాల ఎంత చక్కగా చెప్పినాడు ఆయన. నచ ఏ తస్మిన్ సర్వస్మిన్, ఏ తస్మిన్ అంటే ఇవన్నీ, ఈ సర్వము ఇవన్నీ అనమాట. ఏ తస్మిన్ సర్వస్మిన్ అంటే ఒక పదం ఏంటి? ఇవన్నీ అసతి లేకుండా అసంగస్య ఆత్మన అసంగమైన ఆత్మకి ప్రమాతృత్వము కలగదు, ప్రమాతృత్వం రాదు. దేర్ఫోర్ ఇవన్నీ ఉండాలి. అసంగమైన ఆత్మకి అసెంబ్లీ చేయాలి. ఆ అసెంబ్లీ ఎలా చేస్తావు? నేను నాది. అందువల్ల నువ్వు అసంగంగా ఉన్నావు. అందుకని ఎప్పుడైతే ఇంట్లో పెళ్లి కాకముందు ఇంట్లో ఏ పని చేసేవాడు అసలు, అరే ఆ గ్లాస్ తీసుకెళ్ళి అటు పెట్టరంటే పెట్టమా. సరే ఈ అసంగమైన వాడికి పెళ్ళాం ఒకటి సంఘం చేయాలి, అసెంబ్లీ చేసేవాడు. కానీ వాడు పరిగెత్తుకుంటూ వాళ్ళు ఆవిడ చెప్పకుండానే గ్లాస్ తీసేస్తాడు. ఏమంటే తిరగేస్తుంది ఏమన్నా అని వాడు గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. అదే తీసుకెళ్ళి పెట్టేస్తాడు, అన్ని సరి చేసేస్తాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలే? అసంగం అయిపోయాడు. ఇప్పుడు ఏమయ్యాడు? సంఘం అయిపోయాడు. అట్లా అనమాట. అందుకని వ్యవహారం అనేది ఎప్పుడైనా అధ్యాస చేయకపోతే రాదు, అధ్యాస చేసుకోవాలి అట్లా. అందువల్ల ఏ తస్మిన్ సర్వస్మిన్ అసతి అసంగస్యాత్మన ప్రమాతృత్వం నచ ఉపపద్యతే. ఇవన్నీ కూడా లేకపోతే అసంగమైన ఆత్మకి ప్రమాతృత్వము రాదు. ఇవన్నీ ఉండాలన్నమాట. అందువల్ల ఆత్మ యందు
ఇవన్నీ ధర్మాలు, దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, ప్రాణ ధర్మాలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని విషయ ధర్మాలన్నీ వేసుకుంటున్నాము అనమాట. అట్లా అర్థమైందా? ఒక ట్యాప్ కాలిపోతుంటుందమ్మా, దీంట్లో ఉంటారు మీరు, ట్యాప్ను పట్టించుకోరు. పోతే పని ఒక ట్యాప్ వేసుకోరాదా అని మనం అడుగుతాం. ఎందుకు వేసుకోవాలయ్యా, వాడు అది దొబ్బుతున్నాడు, వాడు వేసుకోవచ్చు కదా. ఇల్లు కొనేసాడు, ఇల్లు కొనేసాడు కదా, ఇల్లు కొనేసిన వెంటనే ట్యాప్ పట్టుకొచ్చేస్తాడు, అన్నీ చేసి వేసుకుంటాడు. మరి ఇందువరకు ఎందుకు చేసుకోలేదు నువ్వు? నాకేమంటే అంటాడు. ఇప్పుడు ఎలాగ చేస్తున్నావు? అది అంటాడు. చూసారా? అందువల్ల ఎప్పుడైతే నీకు అధ్యాస చేసుకుంటావో అప్పుడు నీకు వ్యవహారముల పైన నీకు ఆసక్తి, ఇష్టము, ప్రియత్వము కలుగుతుంది. అధ్యాస లేకపోతే కలగదు అనమాట. కలగనే కలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు ఒకడు వచ్చాడు, కొత్తగా అమ్మాయిని చూసేదానికి వచ్చాడు, సిగరెట్ తాగుతూ కూర్చుంటాడు అమ్మాయిని చూసేదానికి. అర్థమైందా? ఈ అమ్మాయి గప్షిప్పిన వాడు తాగితే నాకేదే అని అట్లా ఫిక్స్ కానీ అంటారు. ఫిక్స్ అయిపోయింది పెళ్ళి. ఏమంటే సిగరెట్ తాగకూడదు మేడం అన్నది. ఫిక్స్ కాకుండా ఏమో గప్షిప్పని ఉన్నది. ఫిక్స్ అయిపోయిందా లేదా? సిగరెట్ తాగకూడదండి మీరు అని చెప్పి. అప్పుడు వీడికి అర్థమై అయిపోవాలిగా, ఇంతసేపు అనలేదు ఎందుకని? ఖాయం అవలే అది. ఇప్పుడు ఖాయం అయిపోయేటప్పటికి చేతిలో నుంచి వేళ్ళల్లో నుంచి సిగరెట్ లాగేసి అత్యాస జరగాలి అక్కడ. నాది, నేను నా మొగుడయ్యాడు, నేను ఆయన పెళ్ళామయ్యా, అధ్యాస జరిగితే అని జరిగింది. ఇంత జరిగినా సరే ఆత్మకి ఏమన్నా వచ్చిందా? నువ్వేదో ఇక్కడ బయట మాట్లాడుకుంటున్నావు కానీ అక్కడ ఆత్మకే ఇవన్నీ తీసుకెళ్ళి ఆత్మకు పోయి చెప్పు, మేము అధ్యాస చేసుకుంటే నాదేం పోయినా, నాదేం పోయా అంటుంది ఆత్మ. మేము అధ్యాస చేసుకున్నాం, నువ్వు చేసుకున్నావు, నా పేరు వాడుకోగానే నా దగ్గరికి వచ్చే పని వెళ్ళేది అంటే ఆత్మ పేరు వాడుకొని వీడు నాది నేను అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఆత్మ దగ్గర పోగానే మీరెవరో నాకు తెలిసిపోవాలి. అర్థమైందా? అంటే ఆత్మ పేరు వాడుకొని వీడు అధ్యాస చేసుకొని ఈ సంసార వ్యవహారాలన్నీ చలామణి చేసేస్తున్నాడు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఆత్మకు పోయి చెప్తే నాకేం సంబంధం లేదు, అణుమాత్రేణ సంబంధితే, నాకేం అణుమాత్రం కూడా సంబంధం లేదు, పోయి ఏం కొట్టుకుంటున్నారు మీరు, నాకేం తెలిసే. అదే అనమాట లాస్ట్లో చెప్పబోయేది. ఇక్కడ కూడా చెప్పినారు కదా, అణుమాత్రేణ నా సంబధ్యతే. ఇదిగో ఇక్కడ తత్కృతేన దోషేణ గుణేన అణుమాత్రేణ అపి సహా ఆత్మాన సంబధ్యతే అని చెప్పేసిన. అలా కాబట్టి నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి. లాస్ట్ పాయింట్ అది. నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి నచ అస్తి. ఇదనమాట ప్రమాతృత్వం అంతరేణ, ప్రమాతృత్వం లేకుండా, నేను ప్రమాత అనేది లేకుండా ప్రమాణాల యొక్క పనితనము ఉండదు. ప్రమాణములు యాక్టివ్గా పనిచేయవు. ప్రమాణములు అంటే ఇంద్రియాలు యాక్టివ్గా పనిచేయవు. కాబట్టి ప్రమాతృత్వం ఉన్న వాడికే, నేను ప్రమాత అనుకున్న వాడికే ప్రమాణముల యొక్క పరితనము ఉంటుంది. చూసారా? నేను ప్రమాత అని అనుకోకుండా, అని భావించకుండా ప్రమాణ ప్రవృత్తి అనేటువంటిది లేనే లేదు. అందువల్ల నచ ప్రమాతృత్వం అంతరేణ, ప్రమాతృత్వం అంతరేణ అంటే లేకుండా, ప్రమాతృత్వం లేకుండా ప్రమాణ ప్రవృత్తి నచ అస్తి. చూసారా ఎంత క్లియర్గా ఉందో? కాబట్టి ప్రమాతృత్వం లేకుండా ప్రమాణముల యొక్క పనితనము కూడా, దాని యొక్క వ్యవహారం కూడా ఉండదు. కాబట్టి ముందుగా ఎవరుండాలి? ప్రమాత ఉండాలి. నేను ప్రమాత అని ఉండాలి. నేను దేహేంద్రియాలకి చెందినవాడిని, దేహేంద్రియాలు గలవాడిని అనుకోవాలి. దేహేంద్రియములు గలవాడిని అనుకుంటేనే దేహేంద్రియాలలో వ్యాపారము జరుగుతుంది, లేకపోతే జరగదు అనమాట. అట్లా అది బాగా తెలుసుకోవాల్సింది.
అర్థమైందా? అట్లా తస్మాత్ అవిద్యావత్ విషయాన్ని ఏవ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చ ఈవెన్ మోక్ష శాస్త్రాన్ని చాపి అన్నమాట. మోక్ష శాస్త్రం కూడా తస్మాత్ దెర్ఫోర్ అవిద్యావత్ విషయాన్ని ఏవా ఇదంతా అవిద్యా విషయములే. ఇదంతా ఏంటి? అవిద్యా విషయాలే. ఏం సార్ అదే? ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని. ప్రత్యక్షాది ప్రమాణాలు. ప్రత్యక్షాది ప్రమాణాలు. ప్రత్యక్షము, అనుమానము, ఉపలబ్ధము, సరే ఉపలబ్ధం, శబ్దం, శబ్దము, అనుపలబ్ధి, అర్థాపత్తి, లేకపోతే ఇంద్రియాలు. ఇవన్నీ పంచజ్ఞానేంద్రియాలు, వాటి వ్యవహారములే ప్రత్యక్షాది ప్రమాణ వ్యవహారములు. ఈవెన్ శాస్త్రాన్ని శాస్త్రము అని చెప్పినారు కదా. ఈ శాస్త్రంలో చూసారా, వైదిక స్మార్త ఉపనిషత్తు. వైదిక స్మార్త వైదిక ఉపనిషత్తు అంటే ఈ షడంగాలు అన్ని. 4 వేదాలు, షడంగాలు అన్ని కలిపి 4 వేదాలు, షడంగాలు, ఉపనిషత్తులు కూడా అన్నమాట. శాస్త్రాన్ని కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణములు, శాస్త్రములు ఇదంతా కూడా అవిద్యావత్ విషయాన్ని, అవిద్యా విషయములే. ప్రతిజ్ఞ చేశాడా? ప్రతిజ్ఞని ఇక్కడ కంప్లీట్ చేశాడు. పైన ప్రతిజ్ఞ చేశాడు కదా, అవిద్యావత్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని ఇది అన్నారు కదా. ఆ ప్రతిజ్ఞ చేసిన దాన్ని ఇక్కడ వాళ్ళు దాన్ని స్పష్టము చేసినారు. అవిద్యావత్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని అన్ని కరెక్ట్ పెట్టుకోవాలి. దేహేంద్రియాదిషు అహం మమ అభిమానరహితస్య ప్రమాతృత్వ అనుపపత్తౌ ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తే. దేహేంద్రియాదులందు నేను, నాది అనే అభిమానము లేకుండా ప్రమాతృత్వం అనేది కలగదు. ప్రమాతృత్వం కలగపోతే ప్రమాణ వ్యాపారం కూడా కలగదు. అంతేకాదు ఇంద్రియాణి అనుపాదాని ప్రత్యక్షాది వ్యవహార నహి సంభవతి. ఇంద్రియాదులు లేకుండా ప్రత్యక్షాది వ్యవహారం కూడా ఉండదు. అంతేకాదు కదా, నచ అధిష్టానమంతరేణ ఇంద్రియాణం వ్యవహార సంభవతి. అధిష్టానము అంటే శరీరము లేకుండా ఇంద్రియాల యొక్క వ్యవహారము కూడా ఉండదు. నచ అనధ్యస్య ఆత్మభావేన దేహేన కశ్చిద్ వ్యాప్రియతే. అధ్యాస చేయకుండా ఆత్మభావం అనేది దేహములో కలగదు. నచేతస్మిన్ సర్వస్మిన్ అసతి అసంగస్య ఆత్మనః ప్రమాతృత్వం ఉపపద్యతే నచ ఉపపద్యతే. ఇదంతా కూడా లేకుండా అసంగమైన ఆత్మకి ప్రమాత అనిపించుకోవడం సంభవమే కాదు. నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి. ప్రమాతృత్వం అనేది లేకుండా ప్రమాణాల యొక్క వ్యవహారము జరగదు. తస్మాత్ అవిద్యావత్ విషయాన్ని ఏవ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని ఇదంతా కూడా అవిద్యా విషయములేనండి. ప్రత్యక్షాది ప్రమాణములన్నీ ఈవెన్ వేద శాస్త్రము, ఈవెన్ ఉపనిషత్తులు కూడా అవిద్యావత్ విషయం కంటే భిన్నమైనదిగానే కాదు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.